యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రితిక్ సాయి ఈయన నీట్ కి సంబంధించిన విద్యార్థి, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు హనుమకొండలో. దట్టు నీట్ కాలేజ్ అంటేనో మన అందరికీ తెలుసు, ఎంత కష్టపడితేనో ఆర్ ఎంత మార్కులు మంచిగా సాధిస్తేనో ఇందులో సీట్ రాదు. అట్లాంటిది ఈ రితిక్ సాయి మంచిగా మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి నీట్ లో ఆయనకి అడ్మిషన్ దక్కడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఒక మెరిట్ స్టూడెంట్. ఇక్కడి వరకు బానే ఉంది, తల్లిదండ్రులు కూడా ఆయన ఎంకరేజ్ చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా బానే చెప్పడం, ఇదంతా ఓకే. కానీ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లో కొంత మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో ఆందోళన చెందాడు రితిక్. ఆయన నాకు మార్కులు తక్కువ వచ్చాయి, నా తల్లిదండ్రులకు తెలిస్తేనో నా ఫ్రెండ్స్ కి తెలిస్తేనో ఎట్లా, అసలు నేను ఎంత మెరిట్ స్టూడెంట్ ని, నాకు మార్కులు తక్కువ వస్తే నన్ను చిన్న చూపు చూస్తారు, ఇట్లా ఆలోచన చేసి మానసికంగా కుంగిపోయాడు అని ఇప్పుడు రితిక్ సాయి చనిపోయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఒత్తిడిలో ఉండడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. మార్కులు తక్కువ వస్తేనో మెరిట్ తక్కువ వస్తేనో ఏకంగా ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. సో ఈ కాలేజెస్ లో ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, కాలేజెస్ లో అసలు వీళ్ళకు అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే వీళ్ళకు మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, ఎన్ని కాలేజెస్ ఇస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు నీట్ కి సంబంధించిన స్టూడెంట్, అది కూడా బీటెక్ చదువుతున్నాడు. మరి ఆయన ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించలేకపోతే ఎట్లా? ఇది ఇప్పుడు సొల్యూషన్ లేని ప్రశ్నగా మారిపోయిందా అనేటువంటిది కూడా ఒక టాక్ వినిపిస్తోంది. విద్యార్థులను ఒక కంట కనిపెట్టి ఉండాల్సింది క్లాస్ లో ఉన్నటువంటి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఆ తర్వాత లెక్చరర్స్, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. పిల్లల్ని మార్కులు మెరిట్ వాళ్ళు అంత సాధించారు, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు అక్కడి వరకు వెళ్ళాలి, ఆ మార్క్ దాటాలి, ఇట్లాంటి ఒత్తిడి చాలా ఎక్కువగా పెడుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ లో కూడా చూసాం. ఇప్పుడు రితిక్ సాయికి నిజంగానే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, రోజులాగా ఉండట్లేదు, అందరితో మాట్లాడట్లేదు, కలివిడిగా ఉండట్లేదు అంటే కొంత డెఫినెట్లీ అనుమానం అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా, మరి ఆయనకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, కాంపిటేటివ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే హేళన చేసే ఫ్రెండ్స్ ఉన్నారా అనేది కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఏమైనా సరే పేరెంట్స్ అట్లాగే ఈ లెక్చరర్స్ అట్లీస్ట్ వీళ్ళిద్దరైనా సరే ఎప్పటికప్పుడు పిల్లల మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లాగే నువ్వు మొన్నటి వరకు అయితే ఇన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు తగ్గాయి అని ఇప్పుడు లెక్చరర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు క్వశ్చన్ చేయకుండా ఏమైంది ఏంటి, ఇలా కాదు, నెక్స్ట్ టైం నువ్వు సాధించగలవు అని మోటివేట్ చేస్తూ మాట్లాడితేనే అప్పుడు ఇప్పుడు రితిక్ సాయి లాంటి స్టూడెంట్స్ ఇట్లాంటి భయాందోళన మధ్య ఈ ఆత్మహత్య టెండెన్సీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని చాలా మంది సైకియాట్రిస్ట్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అభం శుభం తెలియని, కనీసం అంటే ఫ్యూచర్ ఏంటి, మార్కులేనా లేకపోతే ఏమీ లేదా అనేది కనీసం అంటే ఆలోచించట్లేదు ఈ పిల్లల ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిందే అని చాలా మంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయ్యో మా బిడ్డ మనసులో ఏముందో మేము తెలుసుకోలేకపోయాం, ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ బిడ్డని తలుచుకొని ఏడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగానే ఈ ఇన్సిడెంట్ ద్వారానే పిల్లల అర్థం చేసుకోవాల్సింది, పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మార్కులే అన్నిటికీ ప్రామాణికం కాదు, ఇంకా లైఫ్ చాలా ఉంటుంది. చాలా మంది స్టడీస్ లో కావచ్చు, లేకపోతే ఇట్లా మెరిట్ స్టూడెంట్ కాకపోయినా లైఫ్ లో సక్సెస్ అయిన స్టోరీస్ ని ఇట్లాంటి పిల్లలకి చూపించాల్సిందిగా కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.